రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. రాహుల్ ప్రచారంపై బ్యాన్ విధించాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పదే అబద్దాలు చెప్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాహుల్ ప్రచారంపై బ్యాన్ విధించాలన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. రాహుల్ గాంధీకి ఈసీ పదే నోటీసులు ఇచ్చినప్పటికీ బుద్ధి రాలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోన్న 2 రాష్ట్రాల్లో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. పదే రాహుల్ గాంధీ అబద్దాలు చెప్తున్నారని బీజేపీ నేతలు తెలిపారు. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓటమి భయం వెంటాడుతోంది న్నారు బీజేపీ ఎంపీ అరుణ్ సింగ్. అందుకే రాహుల్ గాంధీ ఫ్రస్ట్రేషన్ లో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర, గుజరాత్ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే తాము ఎన్నికల ప్రచారంలో వాస్తవాలు మాట్లాడితే బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ప్రతినిధి బృందం కూడా ఫిర్యాదు చేసింది. మొత్తానికి మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది.